చేస్తారు, తప్పదు అది. ఆయన ఎప్పుడు ఫ్రమ్ ద బిగినింగ్. ఈయన ఎట్లా ఉంటదంటే జగన్ ఏం ఫీల్ అయ్యాడు, మనం ఇచ్చాం కాబట్టి వెళ్ళి చెప్పమన్నాడు. చెబితేనే ఓట్లు వేయలేదు వాళ్ళు. ఇవ్వకపోతే వీళ్ళు ఓట్లు వేస్తారంటే వేస్తారన్నది వీళ్ళ నమ్మకం, అది ఆయన నమ్మకం. కానీ లోకల్ ఎన్నికల మీద ఎంతవరకు దీని ఎఫెక్ట్ ఉంటది రేపు? లోకల్ ఎలక్షన్స్ లో ఏం సంబంధం, ఆటోమేటిక్ గా గెలిచేస్తారంతే. అంతేనా? ఆటోమేటిక్ గా మొన్నటిసారి జగన్ కి ఎట్లాంటి రిజల్ట్ వచ్చిందో అదే ఇక్కడ వస్తుంది. కొద్దిగా మార్పు, ఏదన్నా ఒక్క కార్పొరేషన్ గాని ఒక 10 మున్సిపాలిటీలు గాని జగన్ గెలిచాడు అనుకోండి, అది వీళ్ళ మీద పెద్ద తిరుగుబాటు లెక్కేసుకోవాలి, పెద్ద తిరుగుబాటు కింద లెక్కేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు 3 ఉన్నారు, ప్లస్ టోటల్ కొలైడ్ మీడియా ఉంది, అంత చేతిలో పెట్టుకుని అదేది మేధావుల ముసుగులో ఉండేటటువంటి విశ్లేషకులు ఉన్నారు వీళ్ళకి. ఇంతమందిని పెట్టుకుని గెలవకపోతే ఇంకెందుకు, ఆటోమేటిక్ గెలిచేయాలి వీళ్ళు. మొన్న వచ్చిన దానికంటే మొన్న 5 వచ్చారు కదా అప్పుడు తెలుగుదేశానికి మున్సిపాలిటీలు, వీళ్ళు 2 కూడా ఇవ్వకపోవచ్చు. కార్పొరేషన్లు మొత్తం కొట్టారు, ఇవన్నీ అయిపోయినాయి. వీళ్ళని గెలవనీయకుండా చూడటం కోసం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ కూడా తెస్తారు. అంటే వైసీపీ కూడా లోకల్ ఎన్నికల మీద చాలా సీరియస్ గా ఫోకస్ పెట్టి జగన్ గారు కూడా ఈ మధ్యన మాట్లాడుతున్నారు కాబట్టి, నేను బాబు గారు కూడా మాట్లాడారు, ఎట్టి పరిస్థితుల్లో అన్ని స్థానాలు మనమే గెలవాలి, ముందు ఈ 40 రోజులు మీరు ఇంటికి వెళ్ళండి అని బాబు గారు కూడా ఫోకస్ చేయడానికి కారణం అదా? అదేం కదా ఆయన మొదటి నుంచి